ఏదో చూసుకొని ఇచ్చేది కానీ. ఇందాక లవరని అమ్మాయి ఫ్రెండా? లవర్ కదా, నాకు తెలుసులే, మీ మాటలైనా విన్నాను. అర్థమైందిగా, ఎందుకు మళ్ళీ అడుగుతావు? కానీ ఏ మాటగా మాట అనియా, సూపర్ అనియా. నాకో గుంట ఉంది, దీని అమ్మాయి ఎంతసేపు నేను దానికి పెట్టడం తప్ప ఏ రోజు నాకు పెట్టింది లేదు, పీకింది లేదు. లక్కీ ఫీల్ అని నువ్వు. మన వాళ్ళు ఎందుకో సైడ్కి ఆగినట్టున్నారు, ఒకసారి ఆపు. నాకు లిఫ్ట్ ఇవ్వండి, ఓయ్. నేను దిగేంత వరకు. అప్పుడప్పుడు పిచ్చెక్కుతుందా నీకు? కాలేజ్ వస్తే వచ్చినావు. మాకు తెలియదా? ఆ బస్ వెనకాల వెళ్ళాలంతే, దారిలో దిగిపోతా. చేదవా, ఎక్కడికి పోయావు మొన్నట్టుండి? ఒక ఫోన్ అయినా చేయాలి కదా. మరి కూర్చో ముందు. వచ్చి కూర్చో, ఆ ముచ్చట్లో నేను తర్వాత చెప్తా. హే, అయినా నువ్వు పైకి వచ్చావేంట్రా? ఎప్పటి నుండి? ఇప్పుడేలే. అమ్మా, నీకెప్పుడు నాన్నని మిస్ అయిన ఫీలింగ్ రాలేదా? ఏంట్రో కొత్తగా? చెప్పమ్మా, ఎప్పుడు అనిపించలేదా? అంటే ఇదే మేడా, నాన్న కింద పడి పోయి 15 సంవత్సరాలు అవుతుంది. నేనైతే పైకి రాలేకపోయి ఇన్నేళ్ళు. నువ్వేమో వచ్చి బట్టలు ఆరేసుకుంటావు, ఒడియాలు పెట్టుకుంటావు, తిరుగుతూ ఉంటావు పైకి కిందకి. ఎప్పుడేం అనిపించలేదా? అనిపిస్తుంది, కానీ మిస్సింగ్ అయితే కాదు. ఏ? మీ నాన్న భలే గమ్మత్తైన మనిషిలే. పెద్దగా చదువుకోలేదు, ఊరోడు. మనం అప్పట్లోనే బాగా చదువుకున్నాం, మాకేదో అలా సెట్ అయిపోయింది. మీ నాన్న చాలా క్లీన్ హార్ట్. లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా నువ్వు అడగకుండా నీతో ఉండేవి వచ్చేవి అనుభవాలు జ్ఞాపకాలు మాత్రమే అంటాడు. ఆయన పోయిన తర్వాత నాకు ఒక నెల రోజులు కాళ్ళు చేతులు ఆడలేదు. కానీ మెల్లగా అర్థమైంది, జ్ఞాపకాలతో బ్రతికేయడం కాదు, వాళ్ళ లక్షణాలు తీసుకుని బ్రతకొచ్చని. సో హీస్ విత్ మీ అండ్ యు నో యువర్ మదర్. నువ్వు అసలు ఫైటర్వి తెలుసమ్మా? అంత ఈజీ కాదు నీలా ఉండడం. నేనైతే అసలు సరిపోను. అమ్మా నాన్న రెండు నువ్వే. అమ్మా, అన్నట్టు ఇంకో విషయం, పైలట్ అవుదాం అనుకుంటున్నా. ఎరా, అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? నిజమమ్మా, పైలట్ అవుదాం అనుకుంటున్నా. రే, చిన్నప్పటి నుండి ఆటో చూస్తే ఆటో డ్రైవర్ని, డాక్టర్ని చూస్తే డాక్టర్ అవ్వాలనేవాడివి. ఇది అంతేనా లేక? అమ్మా, ఇప్పుడు సీరియస్గా చెప్తున్నా, ఇదేం ఊరికనే రాలే, గట్టిగా అనిపించింది పైలట్ అవ్వాలని. నువ్వు వెళ్ళి మామని పిలిచి మాట్లాడేసుకో, ఇది ఫిక్స్. ఫిక్స్. ఏదో పిల్ల నచ్చింది అన్నట్టు చెప్తున్నాడు, మాట్లాడేసుకో అని. బామ్మగారు టూర్ బాగా ఎంజాయ్ చేశారు. హలో హలో, నేను చెప్పేది నువ్వు కొంచెం పంచదార అయ్యోదినే. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, రాత్రికి నా రూమ్లోనే నిద్రపోతారు. అత్త చూడు, వాళ్ళ ఆయనతో మాట్లాడుతున్నట్టుంది. ఒక్క 5 రోజులు నీ పన్ను చేసుకో, అర్థం? ఎవరే? ఎవరింతసేపు? అప్పు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఒక్క 2 minutes. చెప్పు. కలిసినప్పుడు చెప్తాలే. సరే. దాని మొహం మీద ప్రపోజ్ చేశా, దాంతోపాటు సగం దూరం వచ్చా. అది తప్ప మిగతా అంతా మాట్లాడుద్ది, అది తెలివి. అత్తారింటికి దారేదని వెతుక్కుంటా వచ్చింది బ్రహ్మంగాడు బండి, ఇంకొక బండి మీద. ఏమైంది? నడుస్తలే? ఊరికి పోయి వచ్చినా, అక్కడే ఆగిపోయింది. ఊర్ ఈ హాలత్లా
ఎంత దూరం? 600 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అర్జెంట్ పని ఉండే, అందుకే పోయినా. వేరే ఆప్షన్ లేకుండేలే. ఏ బోర్ చేసిన బండిని అట్లా కొడతారా ఎవరైనా? చెప్పినా కదా ఇది ఆపరేషన్ చేసిన పేషెంట్ లెక్క అని. ఇట్లా అయితే చేయడం కుదరదు. చూసుకున్నా బానే కానీ అర్జెంట్ అన్నాక పోవాల్సి వచ్చిండే. అర్జెంట్ అయితే నాకేంది బాయ్? అర్జెంట్ అంటా పోవాలంట. కా బండి హాలత్ ఏంది? దానివల్ల అవుతుందా లేదా అని అసలు దిమాగ్ ఉండదరా? ఏయ్! నా బండది, నా ఇష్టం. నా అవసరాన్ని ఎదురుతా లేదా దూలెక్కి తిరుగుతా. ఏంది నా మీద ఎక్కువైంది? నీకు చేతనైతే చెయ్యి, లేదా కూర్చోపోయి. అట్లా ఎక్కినావు కాబట్టి ఇట్లా అయింది. ఏ వస్తువు అనే అలుసురా మీకు? ఏయ్! మస్త్ అయింది, గమ్మునుండు, లేదా తాగి కూర్చో మూలా. నేను అసలు చేయను అంతే. నీలాంటి వాడికైతే అస్సలు చేయను. నువ్వు కాకపోతే ఆడు చేస్తాడువా? నువ్వు పెద్ద పో, పీకేటం లెక్క ఒర్రుతున్న ఇందాడికెళ్ళి. పోవాయి నేను చూస్తా. చెప్పే కదా భయ్య నీకు, ఇటు ఇచ్చేసే మన బండి చేసేద్దాం. రేపు వస్తా అన్న మరి. సరే భయ్య. తాగుపోతున్నాడు. ఏం సార్, నేను ఊళ్ళో లేనప్పుడు చాలా జరిగిందంటగా. నువ్వు బండి వేసుకుని అరకుపోయి రావుడు, పైలట్ అకాడమీ జాయిన్ అవ్వడు, ఏంది కథ? లైఫ్లో క్లారిటీ ఉండాలిరా నా లెక్క. ఈ సొల్లు ఆపి నువ్వు కూడా పోయి తెచ్చుకో ముందు. ముందు నీకు చక్కర రాకుండా చూసుకో. గొడిపినవైతే బండిని అంత దూరం ఇచ్చినావా బండి ఆయనకి? ఇచ్చినారా నాయన? ఆడేందో నా మీద దొరుకుతాడు, ఆడి బండి లెక్క. గాలి పక్క మెకానిక్ ఇచ్చేసిన. బలిసిపోయిందిరా నీకు. ఆడు లేకపోతే ఆ డొక్కు బండిని మంచిగా చేసాడు ఎవ్వడు ఉన్నాడు. అడుక్కోలేదాన్ని నువ్వు. పీకిండ్లే. ఏంటేదో చెప్పాలన్నావు ఆ రోజు. సో పైలట్ ట్రైనింగ్ జాయిన్ అవుతున్నా నేను హైదరాబాద్లో. అరే కంగ్రాట్స్ సార్. ఏంటి 2 days ట్రిప్ వల్ల బాగా తెలివి వచ్చినట్టుంది. ఏమో కానీ ఈరోజు గుట్ట దగ్గర అండ్ అరకులో గట్టిగానే కొట్టింది. గుడ్ గుడ్. నీకు రాసుంది అలా 2 చోట్ల బండి ఆగిపోవడం వల్లే. ఇదేనా చెప్పాలన్నావు అయితే? ఇదే. ఏంటి దిక్కులు చూస్తున్నావు? బండేది? షెడ్డుకు పోయింది, ఆగిపోయింది ఆ రోజు. మన ఇద్దరం మోసుకుని వచ్చాం. ఎప్పుడిచ్చావు? హైదరాబాద్కి వెళ్ళా అన్నా కదా, రాగానే ఇచ్చేసా. ఏమైంది? నేను రమ్మన్నానా? నేనా రమ్మన్నది? నువ్వే వచ్చావు ఆ డొక్కు బండి వేసుకుని. ఏయ్ ఏమైంది ఇప్పుడు? పిచ్చిలేసిందా? ఏ ఏంది లేసేది? అక్కడ దాకా రావడం దేనికి? ఇప్పుడు ఇలా రిపేర్ చేయడం దేనికి? మళ్ళా నన్ను బ్లేమ్ చేయడానికి కాకపోతే. అరవకు ముందు. నిన్నెవరు బ్లేమ్ చేశాడు ఇప్పుడు? ఆ రోజు అరకులో కూడా ఇలాగే రియాక్ట్ అయ్యావు. సతాయించుకి ఇంకా. అబ్బచ్చా, ఎవడివి నువ్వు? ఏంది సతాయించేది? అయినా వస్తువులను నీ స్వార్థం కోసం నాశనం చేయడమే వచ్చు నీకు. ఆ రోజు డోర్ వేయకపోయి ఉంటే మొహం మీద ఇంతవరకు వచ్చేది కాదు. అవును, నాదే తప్పు. ఎక్కువ చనువిచ్చేసా కదా నేను చూసాక కూడా. అది నీలాంటోడికి మళ్ళీ. నీ పీరియడ్స్ ఉంటే 2-3 days తర్వాత వచ్చి మాట్లాడు. అంతేగాని ప్రతిసారి నీకు ఇష్టం వచ్చినట్టు నా మీద పిచ్చిగా అరవకు. ప్రతి ఎమోషన్ కి కారణం అదొక్కటే కాదు. ఇప్పుడన్నా చక్కగా చూసుకో. నువ్వు తెచ్చినావేంది? और कौन? ये सिर्फ हमारे से होता है. చేయమన్నా లఫుట్ గాడిని రోజంతా ట్రై చేసి చచ్చిండు. ఈరోజు ఏంది ఇంకా పడినట్లేదు? ఇగో ఇప్పుడు పోతా మస్త్ ఖుషిలా. అమ్మే బండి కాగితాలు అవి ఉన్నాయి, సీట్ కవర్లో పెట్టిన. మళ్ళా మర్చిపోకు. బండి జాగ్రత్తగా చూసుకో. ఓకే. ఆ బ్రహ్మం లేకపోయింటే దేస్ నో ఉస్తాద్ మ్యాన్. యా, బట్ దిస్ టైం తను బండితో పాటు బిల్లు కాదు, ఓ మెసేజ్ తీసుకొచ్చాడు. లైక్ హౌ? బండి కాగితాలు అవి ఉన్నాయి, సీట్ కవర్లో పెట్టిన. బండి కాగితాలు పర్సులో కదా ఉన్నాయి.